అలాంటి విషయం. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, అందరూ ఉన్నారా? ఎక్కువ మంది లేరేంటి? ఇంట్రెస్ట్ తగ్గిందా ఏంటి? దాన్ని మనం 40 days అనుకున్నాము. వీ కెన్ రెడ్యూస్ ద సెషన్స్, ఏమైనా తగ్గిద్దామా? లేకపోతే ఎంతమంది ఉన్నారు? జగదీష్ గారు ఏమైనా ఉన్నారా లైన్లో? మీరు 10 members వచ్చారు మేడం. ఎక్కువ మంది ఉండాలి కదా. 20 అబౌవ్ ఉంటారు. అదే మరి నెక్స్ట్ 40 daysకి లాస్ట్ పెట్టేసేయండి, సరిపోద్ది. ఇంకా ఓకే. మనం అటెండ్ కానప్పుడు టైం వేస్ట్. విల్ సెండ్ దమ్ దే వాటి పంపిద్దాము, దే విల్ డూ దట్. సో మిగిలిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి. ఎవరన్నా ఏమన్నా చేశారా ప్రాక్టీస్? అంటే మీకు ఆల్మోస్ట్ 3 weeks అవుతుందా మనం మొదలుపెట్టి? 4 weeks దాటింది మేడం. అంటే మధ్యలో ఒక 1 week తీసుకోలేదు క్లాసెస్. ఎందుకు? 1 day తీసుకుని 1 dayనే కదా లేము. 1 day తీసుకోలేదు. 1 dayనే కదా తీసుకోలేదు. బట్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ కదా. అదే ఏం చేశారు Day 1 ఎలా ఉన్నారు, ఇప్పటికి ఏం చేంజ్ ఉన్నది ప్రతి వాళ్ళు చెప్పండి. దెన్ వీ విల్ గో విత్ ది మెడిటేషన్. Day 1కి మీకు ఇప్పుడు ఏమన్నా చేంజ్ వచ్చిందా లేదా? మీరు దేనికి చేశారు? మీకు ఎలా ఉంది చెప్పండి. ఈచ్ వన్ చెప్పండి. వన్ బై వన్ అడగండి వాళ్ళని. మీరు మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మీలో ఏముంది చేంజ్ అనేది, అబ్జర్వ్ ఏం చేశారు అనేది చెప్పండి. మీరు ఏం చేశారు, ఏం అబ్జర్వ్ చేశారు? మేడం, నేను రోజుని ప్రేయర్స్ చదువుతున్నానండి. ఇంకొకటి పేపర్లో కూడా రోజు రాస్తున్నానండి. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ 21 times అది కూడా వీలైనంత వరకు ఏ రోజు కూడా వింటున్నానండి. విని రిపీట్ చేసుకుంటున్నాను మనసుతోని. నోటికి వచ్చేస్తే బాగుంటుందండి. అవునండి, చాలా వరకు వచ్చేసిందండి అది నోటికి. వచ్చేస్తే ఇంకొకటి ఏమవుతుందంటే జస్ట్ పడుకుని ఉన్నప్పుడైనా ఏ ఇష్యూ వచ్చినా యూ కెన్ రిపీట్ దట్ అన్నమాట. దాని మనసులో యూ కెన్ డూ దట్. నేను నోటీస్ చేసింది ఏంటంటే నెమ్మది అంటే బాగా డిఫరెన్స్. ఇంతకు ముందు ఒక విషయం తలుచుకుంటే అంటే ఎన్ని రకాల నెగెటివ్ థాట్స్, ఒక్కొక్కసారి రివెంజ్ ఫీలింగ్, ఇటువంటివంతా ఇప్పుడు అసలు మళ్ళీ ఆ విషయాన్ని నాకు గుర్తొచ్చినా అది నాకు అంత బాధ అయితే కలిగించట్లేదు. చాలా అంటే అది చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకొకటి, ఎప్పుడైనా గనక అంటే మేబీ 1 or 2 days మిస్ అయితే కొంచెం మళ్ళీ అంటే ఆ నెగెటివ్ థాట్స్ కొంచెం రిపీట్ అవుతుంటే, ఎప్పుడైతే ఇది చేస్తున్నానో కంప్లీట్‌గా అంటే మనస్తత్వం మారడం అన్నదైతే క్లియర్‌గా నోటీస్ మెయిన్ చేశానండి. ట్రాన్స్ఫర్మేషన్. ద మెయిన్ ఏంటంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే లేనిది ఏదో కొత్తది కాదు, అసలు ఉన్నది పోగొట్టుకున్నాం, మళ్ళీ పాతగా కొత్తగా తెచ్చుకున్న దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయ్యి అవర్ ఒరిజినల్ స్టేట్కి వెళ్ళడం మనం. అది ఓకే మేడం. అంటే ఇది మాత్రం నాకు నా లైఫ్‌లో చాలా పెద్ద అంటే ఇలా ఇది చేయడం మాత్రం అచీవ్‌మెంట్ లాగా అవుతుంది. ఎందుకంటే చాలా లైఫ్లో అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు ఏంటంటే అది తెలుసుకుని కరెక్ట్ మెథడ్ని నేర్చుకుని పట్టుకుని చేయడం అన్నీ ఎవ్రీథింగ్. అది బ్లెస్సింగ్ లేనిదే మీ వర్క్ రాదు, లేనిదే మీరు చేయలేరు.
విన్నా చేయబుద్ధి కాదు. చేస్తున్నారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మనకు ఆ ఎనర్జీ వర్కౌట్ అయ్యి మనకు హెల్ప్ చేస్తున్నట్టు లెక్క అనమాట. అది మీరు చేస్తూ ఉన్న కొలది యూ విల్ బి ఇంకా ఇంకా ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఆ చేంజ్ ఇన్ లైఫ్, అదర్స్ లైఫ్లో చేంజ్ రావడం అదంతా కూడా మీరు గమనిస్తారు. అది ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే మీ కొలీగ్స్ ఎవరో మీ ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళు వచ్చారు సిద్ధా క్లాస్కి. అవునండి. దే ఆర్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరికీ అసలు విపరీతమైన ఎనర్జీస్, ఒక్కొక్కరికి 15-20 feet హారా అంత పెరిగిపోయింది అందరికీ కూడా. నేను మిస్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యానండి. కానీ నేను తప్పకుండా అయితే వచ్చన్నా నేను దాని గురించన్నా అలాగే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్‌గా అంటే వచ్చి అవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. అదే వచ్చినప్పుడు తప్పకుండా నేర్చుకుందరు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి. సో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. మేడం, ఆ, నాకైతే డే 1 నుంచి ఇప్పటి వరకు అయితే చాలా చేంజెస్ నాలోనే కనబడ్డాయి మేడం. ఫస్ట్ నుంచి నాకు భయం. ఉమ్, ఉమ్, ఆ, మా వారికి ఏం ఆపర్చునిటీస్ రావట్లేదని, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు అమౌంట్ చాలా మంది ఇవ్వాలండి. థర్డ్ చీటీలది పెట్టుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా మంది ఎగ్గొట్టేశారు. వాటి కోసం అయితే చాలా బెంగ పెట్టేసుకుని బాధపడ్డాము. ఒకరైతే చాలా విపరీతంగా దెబ్బలాడారండి మాతోటి. ఈ ఇది డే జాయిన్ అవ్వక ముందు అనమాట. అయితే ఆ తర్వాత నుంచి వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. భయపడుతూ కూడా ఉన్నాను. వాళ్ళు అంటే అందరూ మమ్మల్ని భయపెట్టారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో మీరు గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు చేతబడి చేసి చంపేస్తారు మిమ్మల్ని, అది ఇది అని చెప్పేసి అందరూ మమ్మల్ని భయపెట్టేశారు. కానీ నేనైతే దేనికి భయపడలేదు మేడం. ఎవరు ఉమ్, ఎందుకు చేస్తారు, మనం ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు చేస్తారు మనల్ని అని చెప్పేసి డైలీ ప్రే చేస్తున్నాం వాళ్ళ గురించి. ఉమ్. క్షమించమని కూడా అడిగానండి. అడిగి పేపర్ కాల్చేసాను. ఈ రోజైతే నేను అసలు బయటకు కూడా వెళ్ళలేదు. మా వారిని పిలిచి వాళ్ళే అమౌంట్ ఇచ్చేసారండి. 35,000 వెరీ ఇవ్వాలి గుడ్, మాకు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంటే అమౌంట్ ఇచ్చేసారు మేడం. చూడండి, అంటే చేతబడి చేస్తారు అనుకున్న వాళ్ళకి మీరే చేతబడి చేస్తారు అనమాట. అలా భయపెట్టారు మేడం. మా అత్తయ్య గారు కూడా అంతే. ఇంకా అంటే ఏంటంటే జ్వరం వస్తే నాకు నీకేదో చేసేసారు అందుకే నీకు జ్వరం వచ్చింది, మెయిన్ వాళ్ళే ప్రాబ్లం అది. వాళ్ళే ప్రతిదీ చేస్తారు. కూడా ఏదో ఒకటి అన్వయించి మనకి మనమే ఎనర్జీస్ ని పాడు చేసుకుంటాం. ఆ, యాక్చువల్ గా మనము చోటు ఇవ్వందే ఏ నెగిటివ్ ఎనర్జీ మన లోపలికి రాలేదు. సో ఇప్పుడైతే ఎప్పుడు మేడం దేనికి భయం అనిపించట్లేదు. అది మాత్రం నాకు ఏదైనా సరే నేను ఫేస్ చేయగలను, నాలో ఉన్న భయాన్ని నేనే తీసేయగలను మీరు చేస్తూ అనే ఉంటే కాన్ఫిడెన్స్ మాత్రం మీరు ఇచ్చారు మేడం. అది మీ మాత్రం నిజంగా జీవితానికి చెప్పాలి. ఏది అవసరమో అది వస్తుంది. ఏది అవసరమో అవును. అది వస్తుంది. అవసరం లేనిది బయటకు వెళ్ళిపోతుంది అంతే. ఇంకా దాని మీద మనం చేస్తూ ఉంటే మనం అనుకున్నవి, పడుతున్న బాధలు, కష్టాలు, ఈ కోపాలు ఇవన్నీ అనవసరంగా మనం తెచ్చుకుని పెట్టుకున్నవే. అవును. అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి మనకు. అది అది మనకు ఎనర్జీ లేని టెక్నిక్స్ చేస్తే మీకు ఆ తేడా రాదు. బికాస్ ఆఫ్ ది ఆ ప్రేయర్స్లో ఎనర్జీ ఉండబట్టి మీకు వస్తుంది. అందుకని మిమ్మల్ని నేర్చుకోండి. ఇన్ని క్లాసులు నేను మాటి మాటికి పెట్టడం ఎందుకంటే కొంతమంది అయినా మోటివేట్ అవుతారు, కొంతమంది అయినా బాగుపడతారని ఇంకా అలాగా క్లాసెస్ పెడుతూ ఉన్నాం అన్నమాట. అదర్వైజ్ ఏముంది, ఏదేదో ఇప్పుడైతే నేర్చుకుంటారు. ప్రెజెంట్ నాతోనే నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటున్నాను మేడం. నాతోనే నేను ఎక్కువ స్పెండ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. ఏదైనా నెగిటివ్ వస్తుంటే ఎందుకు ఈ ఆలోచన ఎన్నిసార్లు వస్తుందని లెట్ ఇట్ గో అనుకోవడం, అంతే, దాన్ని పంపించేయడం, ట్యాపింగ్ ఇలాంటివన్నీ చేసుకోవడం. మాత్రం చేసుకుంటున్నాం మేడం. అంటే ఇది వరకు వస్తే దాంతోనే పదే పసాలు కంటిన్యూ అంతే అవడం, కదా. గ్యాస్ పెయిన్ రావడం, ఇవన్నీ. మేడం ఇంకొకటి, గ్యాస్ పెయిన్ కూడా డే 1 నుంచి స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ పెయిన్ తగ్గింది మేడం. దాంతో చాలా ట్రబుల్ పడేదాన్ని. భయం వేసినప్పుడు వచ్చేసేదండి, ఏదైనా బాధపడుతుంటే వచ్చేది. ఆ, ఇప్పుడైతే ఏమీ లేదు మేడం. ఏదైనా తినటానికి కూడా భయపడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ఫిజికల్, ఈవెన్ మెంటల్, ఎమోషనల్ లెవెల్లో కూడా మీకు లైఫ్ సిచ్యుయేషన్స్ లో కూడా చేంజ్ వచ్చింది కదా. అవును మేడం. అంటే ఇప్పుడు ఏంటి, మనకు ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, మెటీరియల్ లెవెల్. మెటీరియల్ లెవెల్ అంటే వాళ్ళు దెబ్బలాడతారు, భయపడిన వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వడం. మెటీరియల్ అవును. లెవెల్లో కూడా మీకు వచ్చింది. కార్మిక్ లెవెల్, కార్మిక్లో కూడా ఆ కర్మ క్లియర్ అయింది కాబట్టి వాళ్ళు మీతో నార్మల్ అయిపోయారు. అంటే అవును. మనం చేస్తున్న ప్రేయర్స్లో ఇవన్నీ లెవెల్స్లో మనం హీల్ అవుతాం అనేది అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది.
అబ్జర్వ్ చేయకపోతే తెలియదు. అది అప్పుడేంటి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహ్! ఇప్పటివరకు నేను చేసింది కరెక్ట్ కాదు. నాకు తెలియక నేను అలా ఉన్నాను. నో, నా లైఫ్‌ని నేను ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమై మీరు చేసుకుంటూ వెళ్తారు. అలాగా. వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీకు మాత్రం కంగ్రాట్స్ చెప్పాలండి. ఎప్పటికైనా సిద్ధ క్లాస్ కూడా రావాలని కోరికగా ఉంది మేడం. వస్తాం మేడం ఈసారి. మీరెక్కడ? మిమ్మల్ని ఎక్కడి కలవడం నుంచి కోసం. మీరు? ఇక్కడ అమలాపురం మేడం మాది. ఓకే. 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 ఇవాళ జరిగింది. బా జరిగింది అందరికి. నెక్స్ట్ టైం రావడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం. మిమ్మల్ని చూడడానికి కోసమైనా వస్తాం మేడం. తప్పకుండా. ఇంకెవరున్నారమ్మా? సో ఇలా ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియడం ద్వారా మనకు ఒకవేళ అబ్జర్వ్ చేయలేకపోయినా, చేంజ్ ఏముందో తెలియకపోయినా, మనల్ని మనం చూసుకోవడం, మనలో ఏం చేంజ్ ఉందనేది అర్థం చేసుకోవడం వీలవుతుంది. అందుకని ఈ కమ్యూనికేషన్ మనకు అవసరం అన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. నమస్కారం అమ్మా. చెప్పండి. నేను పద్మ రోహిణి గారు. వాళ్ళ అమ్మగారు. ఓకే. ఓకే. పద్మ గారు. మీరు ఉన్నారా ఈ ప్రోగ్రామ్ లో? ఉన్నానండి. ఓ నాకు చెప్పండి. చెవు అయితే అండి 25 సంవత్సరాల నుంచి ఇది నొప్పి అండి. అవును. తల స్నానం చేద్దామంటే భయం అండి. అది అంతా క్లియర్ అయిందండి. వెరీ గుడ్. తల వెరీ గుడ్. స్నానం అది వారానికి 2 సార్లు చేస్తున్నానండి. బాగుందండి. నాకం మీద చెవు నొప్పి. ఆరోగ్యం కూడా బాగుందండి. వెరీ మీరు గుడ్. చెప్పింది ప్రతిదీ ఫాలో అవుతున్నానండి. వెరీ గుడ్. వెరీ గుడ్. బాగుంది. నమస్కారం అండి. నమస్తే. ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కొక్కళ్ళు చెప్పండి. అందరూ చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్పింది కొంచెం మనం నోట్ చేసుకుని జగదీష్ గారు అది ఎక్స్పీరియన్సెస్ లో మనం పెడితే బాగుంటది. వాళ్ళని పెట్టమంటే కొంతమంది పెడుతున్నారు, కొంతమంది పెట్టడం లేదు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. వన్ బై వన్ చెప్పండి. మ్యామ్ నమస్తే మ్యామ్. చెప్పండి. నేనైతే ఇవి అదే చదువుతున్నాను. బట్ నాకంత అబ్జర్వేషన్ తెలియట్లేదు గానీ మ్యామ్, ఒకటైతే చెప్పగలుగుతాను మ్యామ్. మీరు చెప్పినప్పుడు మేము చ చేసినప్పుడు అది అంటే మీ అలర్జీ సంథింగ్ మాది. ఇది చదివే ఇది ఫీలింగ్ ఏటో తెలీదు గానీ, నాకు యాక్చువల్‌గా నీ పెయిన్ ఎక్కువుంటది మ్యామ్. అయితే డాక్టర్ అది చూపిస్తే కీళ్ళవాతం ఉంది సంథింగ్ అలా ఏదో చెప్పారు. అయితే నాకు మీరు ఫస్ట్ డేనే మీరు చదివినప్పుడు నాకు ఒకటి ఆహ్, నేనంతే అంటే ఆ నీ పెయిన్‌తో నేను సరిగ్గా నడవలేననమాట. డైలీ ఆఫీస్‌కది వెళ్తాను. మెట్లెక్కి దిగడంలో కూడా చాలా పెయిన్‌గా ఉంటుంది. దట్ అది అది ఏంటనే తెలీదు. చాలా మీరు అది క్లాస్ చదివిన తర్వాత మేము ఆ ఎనర్జీ నింపి వల్ల ఏంటో చాలా ఎక్కువ మత్తుగా నిద్ర పట్టింది. అసలు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. నిద్ర పట్టింది. నాకెంత అంటే ఇంక ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చేసి చాలా నడిచాననమాట. అసలు ఫస్ట్ క్లాస్ 2 క్లాస్‌ల. అది ఓకే. అని నేను అనుకున్నాను. అసలు చాలా ఎనర్జీగా ఉంది. ఇంతలా నడవగలుగుతున్నానా అని అనుకున్నాను. పర్సనల్‌గా అయితే నేను ఇది ఎక్స్‌పీరియన్స్ అని కరెక్ట్‌గా చెప్పలేను. అంటే నేను ఈ ఫస్ట్ మరి అదే కదా టైము ఎక్స్పీరియన్స్ అంటే ఏదో పైనుంచి ఏదో పిడుగొచ్చి నెత్తి మీద పడడమో, కాళ్ళు తిరిగి కింద పడిపోవడమో కాదు కదా! ఆ! దిస్ ఈస్ ద రియల్ థింగ్. ఇప్పుడు ఒక మనిషి కాళ్ళు నొప్పి తగ్గడం అంటే అది ఇంకా హ్మ్. పెరిగి ఆపరేషన్‌కి వెళ్ళడమే గాని తగ్గడం అనేది లేదు కదా! ఆ! అది యూ నో దట్ కదా! మనం ఎంతమందిని చూస్తూ ఉన్నాము. ఆపరేషన్ అంటారు, ఆపరేషన్ సక్సెస్ అంటారు. వాళ్ళు అలాగా అది పట్టుకుని, ఇది పట్టుకుని నడుస్తూనే ఉంటారు. అది వాచింది ఇది ఇంకా అది నడుస్తూనే ఉంటది. ఉంటుంది. బట్ నాకు పూర్తిగా క్లియర్ అవ్వలేదు గానీ, మీరు అలా చేయాలి. అసలు రోజు చేయాలి. మీరు ఆ క్వెషనైర్‌లో రాసుకోవాలి. హ్మ్. రాసుకోవాలి. ట్యాపింగ్‌లో కూడా ఈవెన్ దో ఐ హావ్ దిస్ రిమైనింగ్ పెయిన్, ఐ యాక్సెప్ట్ అని మీరు ట్యాపింగ్ కూడా చేసుకోండి. మీకు వేరే హీలింగ్ రాకపోతే అది ట్యాపింగ్ చేసుకొని ఇందులో రాసుకొని చేయండి తగ్గుతుంది. మీరొక యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టారు కదా మ్యామ్. ఇది టన్ సమ్ ఏదో ఆ! చెప్పారు. ఆ!
ఆ అది కూడా పెయిన్ చేయొచ్చు. దగ్గర అది చెప్పుకున్నప్పుడు చెయ్యి కూడా పెట్టుకుని అక్కడ ఆ పెయిన్ చాలా బాగా తగ్గింది మ్యామ్. మార్నింగ్ లెగిసేటప్పటికి. మరి నేనది రోజు మీరు చేయండి. మళ్ళీ ఎందుకు బేరము? అది చేస్తున్నారు. ఆ! అంటే నొప్పి తగ్గిందని వదిలేయకూడదు. ఆ! ఏంటంటే చాలా ఒక బాగా పెయిన్ క్లియర్ అయింది. వచ్చిందంటే అర్థం ఏంటి? అక్కడ లోపల సిస్టమ్‌లో సెల్యులార్ లెవెల్‌లో ప్రాబ్లమ్ ఉంది. యెస్ మ్యామ్. ఇప్పుడు పెయిన్ తగ్గింది. ఇంక అక్కర్లేదు అనుకుని మనం ఆపగానే మళ్ళీ మీరు అదే పోస్చర్‌లో నడుస్తారు. యెస్ అది మ్యామ్. కరెక్ట్ అవ్వకముందు అదే పోస్చర్‌లో నడుస్తారు. మళ్ళీ దాని ఓకే. మీద ప్రెషర్ పడుతుంది. మళ్ళీ యెస్ మ్యామ్. నొప్పొస్తుంది. అందుకని అది కరెక్ట్ అయ్యే వరకు నొప్పి ఉన్నా లేకపోయినా మనకి ఏ చదువుకోవాలి. ఆర్గాన్‌కైతే ప్రాబ్లమ్ ఉందో దానికి మనం చేస్తూనే ఉండాలి. ఓకే మ్యామ్. కొంతకాలం చేశాక అది సెట్ నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఓకే మీరు మ్యామ్. ఇక చేయక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ చదవడం వల్ల కూడా నాకు ఆ పెయిన్ అది క్లియర్ అవుతది కదా మ్యామ్? ఆ! మరి అందులో మీరు రాసుకొని పెట్టుకోవాలి. మీరు క్వెషనైర్‌లో రాసారా? వై ఈ పెయిన్ నాకెందుకుందనేది రాసుకోవాలి. దాని మీద ఓకే మీకు మ్యామ్. ఎమోషన్ ఏది? దానికి కనెక్షన్ ఎవరెవరో ఏమన్నా ఉన్నారా? ఆఫీస్‌కెళ్తే వస్తుందా? ఇంట్లో ఉంటే వస్తుందా? ఎప్పటి నుంచి మొదలైంది? అవన్నీ రాసుకొని దాని మీద మీకు ఎమోషన్ ఏముందో మీరు రాసుకుని, ఇప్పుడు మీరు మ్యామ్. ఆ ప్రేయర్స్‌లో అది కూడా వస్తుంది కాబట్టి, ఆ లెవెల్‌లో కూడా ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ క్లియర్ అవుతాయి మీకు. అది. ఓకే మ్యామ్. ఓకే రాయాలి. మ్యామ్. ఆ! మనకున్న అన్ని మేడం సమస్యలు ఫిజికల్, మెంటల్ అన్నీ రాసుకోవాలి. చెప్పండమ్మా. ఓకే ఆ మ్యామ్. టన్ థాంక్ యూ. అంటే మామూలుగా ఏంజెలా మేడం? మామూలుగా స్విచ్ వర్డ్ అండి? అది ఒక శబ్దం అన్నమాట. వేదిక్ స్విచ్ శబ్దం. వర్డ్ అది. అది. అది పెట్టుకున్నప్పుడు కూడా పెయిన్ తగ్గుతుంది మేడం. చాలా సార్లు గమనించాను. తగ్గుతుంది. తగ్గుతుంది. ఇప్పుడు అన్ని అది మ్యామ్ ఒక ఏంజెల్ డౌట్. అని పిలవాలా? లేకపోతే మామూలుగా అనేయచ్చా అని డౌట్ ఉంది. అంతే ఇంకేమీ అక్కర్లేదు. ఏంజెలే మ్యామ్ కాస్త. అది ఒక చోట పర్టిక్యులర్‌గా ఉండి చేయాలా మ్యామ్? లేకపోతే మనం ఎనీ టైమ్ చేసుకోవచ్చా మ్యామ్? చేసుకోవచ్చు. ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థాంక్ యూ మ్యామ్. అదైతే మాత్రం చాలా బాగా వర్క్ చేసింది పెయిన్ దగ్గర ఆ స్విచ్ వర్డ్. అవును. థాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. ఏంటంటే ఫిజికల్ లెవెల్ మనకు కొంచెం తెలుస్తది. ఆ పెయిన్ ఉంది తగ్గిందని. మరి వాట్ అబౌట్ ఎమోషన్? మనకున్న కోపాలు, బాధలు అవన్నీ తగ్గాయా లేదా? ఎమోషనల్‌గా మనం స్ట్రెంగ్థెన్ అయ్యామా లేదా? మన రిలేషన్‌లో గానీ, ఫైనాన్స్‌లో గానీ, లైఫ్ సిట్యుయేషన్స్‌లో చేంజ్ వచ్చిందా లేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో చేంజ్ వస్తుంది. అది రాసుకోవాలి మీరు. మెయిన్ అది. ఓకే. ఓకే మ్యామ్. ఇంకెవరు? ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే చెప్పండి. అదర్‌వైజ్ నిన్న చేసింది రికార్డింగ్ పెడతాము. తర్వాత ఇంకా నేను లైన్‌లో ఉండను. ఇఫ్ ఎనీవన్ ఎనీ క్వెషన్ ఉంటే అడగండి. జగదీష్ గారు రెడీ పెట్టుకున్నారండి? యెస్ మ్యామ్. రెడీగా ఉంది. ఓకే. ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా ఇంకా? నాకు కూడా మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కంప్లీట్ క్లాస్‌లో ఉన్నాము. యాక్చువల్‌గా పెట్టకూడదు అనుకున్నాం కానీ, ఇంకా మీకు కంటిన్యూటీ పోకూడదని పెట్టామన్నమాట. ఇంకెవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. మ్యామ్ రోజు చేస్తున్నాను మ్యామ్ నేను సుకన్యని. సుకన్య. హ్మ్. రావాల్సింది కదా ఇవాళ? నిన్న? అక్కడికా మేము షాబాద్‌కా? హుహు. లేదు మ్యామ్ మళ్ళీ చెప్పమ్మా పర్లేదులే చెప్పండి. డైలీ చేస్తున్నా మ్యామ్. నాకైతే అదే హ్మ్. ఇంట్లో కొంచెం పీస్ అనేది ప్రశాంతతనైతే పెరిగింది. హ్మ్. మీరన్నట్టు దాన్ని చూసే దృక్పథం మారుతదన్నారు చూసారా మేడం? అవును. హ్మ్. అంటే ప్రాబ్లమ్ తగ్గింది. అలాంటి దాన్ని చూసేది విధానం హ్మ్. తగ్గిపోయింది అన్నట్టు అలా హ్మ్. అనిపించింది మ్యామ్ నాకైతే. బావుంది. కొంచెం నేను బాధపడడం, ఏడవడం అనేది రోజు చూసేదాన్ని. అదనేది మాత్రం తగ్గిపోయింది మేడం నాది. ఓకే. ఇగ మరంటే ఊరికే సెన్సిటివ్ అయిపోయి మరి ఆ చిన్నదానికి అలా కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం అది అనేది అదే. హ్మ్. ఊరికే అది తగ్గిపోయింది. హ్మ్. ఓపెనో బాగా వర్కౌట్ అవుతుంది మ్యామ్. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. డైలీ చేయాలి. ఎందుకంటే చేస్తున్నాను. మనకు హ్మ్. అంటే జిలియన్స్ అంటారనమాట. ఈవెన్ మిలియన్స్ కూడా కాదు. అన్ని జీవితాల
ఆ కర్మలన్నీ అలా ఎక్కువ ఉంటాయి, అలా పోగుబడి ఒకదాని మీద ఒకటి దాని మీద ఒకటి అలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇనిహిపిలి మనం ఇన్నర్ చైల్డ్ తోటి మనం రిలేషన్ ఎంత బాగా ప్రతిరోజు ఆ మెడిటేషన్ ఇన్నర్ కనెక్షన్లో మనం కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఏదైనా చిన్న బాధ అనిపించుకున్నా వెంటనే మీరు యూ హ్యావ్ టు గో అండ్ అది ఎందుకు జరుగుతుందో దానికి మీరు ఫర్గివ్నెస్ అడిగి అది కారణమైనందుకు మినిమం రిపెంటెన్స్ ప్రేయర్ అన్నా మీరు చేసుకున్నారనుకోండి, ఇంకా కాన్ఫిడెన్స్ ఇన్నర్ చైల్డ్లో ఆ నెగటివిటీ పూర్తిగా అవుతూ ఉన్న కొలది మీలో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే రైట్ ప్లేస్లో రైట్ డెసిషన్స్, రైట్ ఆపర్చునిటీస్, రైట్ రిలేషన్స్ అన్నీ కూడా మనకు అవి వస్తూ ఉంటాయి అనమాట. ఎస్ మ్యామ్. ఆ ఇన్నర్ చైల్డ్కి అవన్నీ లేకుండా మనము బికాస్ ఆఫ్ అవర్ ఆల్ ది ఎమోషనల్ ట్రామాస్, ఫియర్స్, యాంగర్స్ తోటి అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం కాజ్ అండ్ ఎఫెక్ట్లో. ఎప్పుడైతే ఇవి చేస్తున్నామో క్లియర్ అవుతూ ఉన్న కొలది ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ద ఒరిజినాలిటీ ఆఫ్ ది సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ డివినిటీ. ఆ డివినిటీ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో అవన్నీ మన లైఫ్లో కనిపిస్తాయి. అలాగా దానికోసం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అవర్ గోల్ ఈజ్ టువర్డ్స్ దట్, టు రీచ్ ద జీరో స్టేట్, టు రీచ్ ద వాయిడ్. శూన్య స్థితిలో ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ద డివైన్ దిస్ థింగ్ అనమాట. ఆ డివైన్ దిస్ థింగ్ ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏది కావాలో అది వస్తుంది కదా డివినిటీకి, అది మనకు వస్తుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ హోపనోపోనో ఈజ్ దట్. ఇంకా అది కాకుండా ఏదేదో చెప్పడం ఏదేదో అవన్నీ కాదు. ద రియల్ హోపనోపోనో ఈజ్ దట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో వచ్చిందా లేదా అది. ఓకే, గుడ్. ఓకే మ్యామ్. అది రాస్తుంటే మీరు అన్నట్టు ఒక రోజు కొన్ని వస్తున్నాయి, మళ్ళీ ఒక రోజుకి మళ్ళీ ఎక్కడియో గుర్తుకొస్తున్నాయి, ఎప్పుడెప్పుడో కొన్ని విషయాలు అన్ని వస్తున్నాయి, అవన్నీ రాస్తున్నాను మేడం. అలానే మళ్ళీ కొత్త పాయింట్ వస్తుంది నాకు అలానే. అంటే ఇది క్లియర్ అవగానే దాని కింద ఉన్న పాయింట్ పైకి కనిపిస్తుంది కదా, అది అంతే. మ్యామ్ చేసినప్పుడు మనకు కొన్ని కనబడుతున్నాయి, వాటిని ఏం మనం ఇగ్నోర్ చేయడమేనా? వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, అలా మనకు అలా నిద్రపోయినట్టు అయిపోతుంది మేడం అప్పుడప్పుడు. అయితే అవన్నీ ట్రాన్స్ లో మనకి ఎనర్జీస్ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. అదేమి అంటే అవన్నీ క్లియర్ అవుతున్నట్ట మేము కొన్ని కనబడుతున్నాయి. జస్ట్ డోంట్ పే ఎనీ అటెన్షన్, వాటికి ఏది ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంతే. ఓకే మ్యామ్. ఇంకొక డౌట్ మ్యామ్. చెప్పండి. అది మేము ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి 45 years మ్యామ్. ఇది మెనోపాజ్ స్టేజ్ అనేది ఇప్పుడు ఎవరి అమ్మాయిలకు అందరికి వస్తుంది కదా మ్యామ్. దాని గురించి ఇప్పుడు మనం ఏమనుకోవాలి మ్యామ్? అదే మీరు అలాగని ఏమొద్దు, మీకు దాని గురించి ఏమని ఉంది, భయం ఉందా, ఏమవుతుందా అని ఉందా, అది నాలో ఎందుకుందని దాని మీద రాసుకుంటారు. అది ఎర్లీగా రాకూడదు కదా అన్నట్టు అదొక ఫీల్ ఉంది నాకు. అసలు అదేమొద్దు, అదేమి ముందు వెనక అవన్నీ ఒపీనియన్స్ కదా. ఓకే మ్యామ్. అందుకని అవేం అనుకోవద్దు. అది యువర్ ఒపీనియన్. మీకు మెనోపాజ్ అది ఎందుకు వస్తుంది, ఆ డిఫరెన్స్ లేకపోతే ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది, ద రీజన్ బిహైండ్ దట్ అనుకుని దానికి నువ్వు ఎక్కడో వినుంటావు, మీ ఫ్యామిలీలో ఏదో వినుంటావు, ఎక్కడో టీవీలో చూస్తుంటావు, అవన్నీ నీ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుని అదిగా రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ఈస్ దట్, దాని మీద ఏవి నీకు అనిపిస్తున్నాయి గుర్తున్న ఆ కనెక్షన్స్ రాసుకుంటావు, నీ ఎమోషన్ రాసుకుంటావు, అప్పుడు అది బ్యాలెన్స్. ముందు వచ్చిందా వెనకాల వచ్చిందా అదంతా మీకు అనవసరం. ఓకే, ఇది వచ్చింది అంతే. దాన్ని వచ్చింది కాదు, ఇప్పుడు వచ్చింది అని మీకు అనిపించింది అనుకోండి, ఓకే వై ఐ ఫీల్ దట్ ఐ గాట్ ఏ ఎర్లీ మెనోపాజ్ అనుకున్నా, అది మీకు అనిపిస్తుంది కదా, అదే అనుకుంటారు. దానికి మీ కారణాలు ఏవో ఉంటాయిగా. అవును మ్యామ్, ఉంటాయి. ఏదో దీని వల్ల దాని వల్ల ఎక్కడో వినడం వల్ల మా ఎవరికో అలా ఉంది కాబట్టి అలా ఏదో అవి ఏమి అనిపిస్తే అవన్నీ రాస్తాను. ఆ తర్వాత మీకు దాని మీద ఫీలింగ్ ఏముంది, దానివల్ల ఏంటి ఫియర్ ఉందా, దీనివల్ల ఏమవుతుందో, ఏదో ఫియర్ ఉంటుంది కదా. ఏమైనా పోదు ముందు వస్తే నష్టం ఏంటి అంటే, దీనివల్ల ఏదో ఎక్కడో చదువుంటావు, బోన్స్ ఇది అవుతాయట, అది అవుతాయి, ఏవో ఉంటాయి కదా. నీ లోపల ఏం ఫీలింగ్ వస్తుంది, ఫియరా, యాంగరా, కోపమా, హెల్ప్లెస్నెస్, వాట్ ఎవర్ ఫీలింగ్ యూ గాట్, అది పక్కన రాస్తారు.
ఓకే మ్యామ్. ఓకే చేసుకుంటూ వెళ్తే వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ అది అవుతుంది అంతే. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయమ్మా? నేను ఒప్పునొప్పు స్టార్ట్ చేసిన ఈ రోజుకి మేడం యాక్చువల్లీ ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి తొందరగా రియాక్ట్ అయ్యేదాన్ని, కొంచెం బాధపడేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, నా లోపల ఏంటుంది అని నన్ను నేను నా లోపలికి చూసుకోవడం అలవాటైంది మేడం. ఇంకోటి ఫియర్ కూడా కొంచెం తగ్గింది మేడం మునపటి కన్నా ఇప్పుడు. వెరీ అందుకని గుడ్. అందుకని ఏంటంటే ఎవరైనా ఏదో మాట్లాడినది వాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నారు, దానికి నేను స్పందించాల్సిన అవసరం లేదు అన్న ఒక అవగాహన ఈ ప్రేయర్ మీరు చేసిన ప్రేయర్ వల్ల వచ్చింది మేడం. ఇంకోటి మీరు చేసిన ప్రేయర్ వల్ల కూడా నాకు లోపల నుంచి చాలా మటుకు నాకు క్లీన్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను మేడం. తెలుసు లోపల మొత్తం హార్ట్ ఏరియా అంతా అవును మేడం. ఒక వాయిడ్ లాగా, ఒక సింపుల్ గా నార్మల్ గా అలా జస్ట్ ద సైలెన్స్, అవును మేడం. సైలెన్స్ సాలిట్యూడ్ అంటారు అనమాట. టు యు రీచ్ దట్ స్టేట్. మనకు తెలియకుండా మామూలుగా బయట అన్ని జరుగుతుంటాయి, చిరాకులు ఉంటాయి, అన్నీ ఉన్నా లోపల మనకేంటి, లోపల మామూలుగా కూల్ కంఫర్టబుల్ గా అలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ లోపల ఇనిహిబుల్ రియాక్ట్ అవ్వడం లేదనమాట. ఈ అవును పైన మేడం. సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉన్నా లోపల నువ్వు కామ్గా ఉంటావు. ఇన్నర్ పీస్ అంటారు దాన్ని. అవును మేడం. మీరు చేసిన ఈ లాంగ్ ఫామ్ ప్రేయర్స్ కూడా చాలా మటుకు యాన్సిస్టర్స్ మెమరీస్ కూడా చాలా మటుకు నాకు అన్నీ క్లియర్ పోతాయి, అయినట్టు అన్నీ అనిపిస్తుంది పోతాయి. మేడం. మీరు ఇంకో వారం చేయించాలి మేడం, మీరు చేయిస్తే బాగుంది. అదే ఇప్పుడు పెడతాము, మళ్ళీ చేయిస్తాను. అందుకే నేను సాటర్డే సండే నేను ఆ ఫుల్ ఫామ్ అవును చేయిస్తాను. మేడం. మీరు చేయిస్తున్నది చాలా బాగుంది మేడం. గుడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. మీరు అందరూ కూడాను ఈ రియల్ హొప్పనొప్పన చేయడం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చిందని మీరు కామెంట్స్లో పెడితే చాలా ఉన్నాయి కదా మన హొప్పనొప్పన మాస్టర్ క్లాసెస్. అందులో మీరు అవునా? పెట్టడం ద్వారా ఎక్కువ మంది చూసి వాళ్ళు ఇదేంటని నేర్చుకుంటారు. అలాగే మేడం. లేకపోతే ఏదో మళ్ళీ ఆ 4 అనుకుని అలా ఉండిపోతారు కదా వాళ్ళు. అవును మేడం. టైం పెడతారు, అందరూ టైం పెడతారు, రోజంతా టైం పెడతారు, రిజల్ట్ అనేది ఎక్కువ రాదు కదా. అవును మేడం. రియల్ ఎనర్జీ వచ్చినప్పుడు రియల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది తేడా. అవును మేడం. అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా అందరిది? ఇంకెవరిని ఉన్నారా? ఓకే అమ్మా. పెడతారండి మీరు? జగదీష్ గారు కూడా 2 రోజులు పెడతాం. అలసిపోయారు ఇక్కడ ప్రోగ్రాము, ఎండలు, అందరితోటి వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడము. ఆయన కూడా ఇప్పుడే ట్రావెల్ చేసి వెళ్ళారు అని పెడతారు. అది చేసిన తర్వాత విల్ క్లోజ్ ద సెషన్. ఇంకా నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను, ఆయన పెడతారు ఇప్పుడు, దాన్ని చెయ్యండి. అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఇన్హేల్, ఎక్సేల్, సిట్ స్ట్రైట్. Inhale into the abdomen, exhale through the mouth. Inhale into the abdomen, exhale through the mouth. ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుటకు తగ్గింపదమాట దళిత వారి మార్కెట్లోనే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి మాట్లాడుతూ ఉంది. ఇట్స్ ద ఇన్నర్ కనెక్షన్. ఏదైతే మన యొక్క అంతర్గత కుటుంబం ఉందో, ఇన్నర్ ఫ్యామిలీ ఉందో, ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే ఒకటిగా అనుసంధానమై అలైన్ అయినప్పుడు ఆ దివ్యత్వం నుంచి, డివైన్ క్రియేటర్ నుంచి మన లోపలికి ఎనర్జీ అనేది, ఆ దివ్య శక్తి మన లోపలికి వస్తుంది. ఈ 3 కలిసి లేకపోతే మన లోపల ఉన్న సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ కలిసి లేనప్పుడు ఆ డివినిటీ నుంచి వచ్చే శక్తి అనేది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళదు. సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ మెమరీస్ వల్ల, రీప్లే ఆఫ్ మెమరీస్ వల్ల మన జీవితంలో ఏదన్నా ఒక కష్టం కానీ, ఏదైనా ఒక సంఘటన కానీ, సమస్య కానీ వస్తుంది. టు కరెక్ట్ దట్, ఈ రీప్లే ఆఫ్ మెమరీస్ని, ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం అనేది ఓన్లీ డివినిటీ వల్లే సాధ్యమవుతుంది. మనం చేసే హోపనోపోనో ప్రక్రియలో ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మనం ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం ఇన్హేల్, ఎక్సేల్ చేసాము.
కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి చెప్తూ ఉంది. జస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, క్లోజ్ యువర్ ఐస్, లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మీ లోపల మీరు చూసుకోండి. Just it. లుక్ ఇన్ టు యువర్ ఇన్నర్ చైల్డ్. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ని మీరు చూసుకోండి లోపలికి. ఒక 2 to 7 years లోపల ఉన్న చైల్డ్ మీ లోపల. A neglected child is there inside. Look into your child. That is nothing but you. మీరే ఆ చైల్డ్, ఎవరో కాదు మీరే. యుగ యుగాలుగా జన్మలుగా మిమ్మల్ని మీరు మర్చిపోయి బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఈ సమస్యలన్నీ నావేని మన మీద వేసుకుని తిరుగుతూ ఉన్నాము. అవన్నీ కూడా ఆ చైల్డ్ మీద మనం రుద్దుతూ ఆ చైల్డ్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాము. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఓ మై చైల్డ్. ఇక్కడ మీరు ఇన్నర్ చైల్డ్కి అంతర్గత ఆ శిశువుకి మీరు పెట్టిన పేరుతో కూడా మీరు, ఓ మై డియర్ చైల్డ్, విల్ యూ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై ఎర్రర్స్ ఇన్ థాట్స్, వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ I have accumulated and subjected you to over eons of times. As your mother today, I forgive you for all your errors, fears, resentments, insecurities, guilt and frustration. ఆ చైల్డ్ని మీరు చూస్తూ ఉన్నారు. చాలా మురికిగా, నెగ్లెక్టెడ్గా ఒక చీకటి గదిలో ఉన్న చైల్డ్ని చూసి మీరు యూ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ యూ ఆస్క్ ది చైల్డ్ ఫర్గివ్నెస్. తన్ని నెగ్లెక్ట్ చేసి ప్రేమ లేకుండా వదిలేసినందుకు ఆస్క్ ద చైల్డ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. యాజ్ ఏ మదర్ టుడే, నేను కూడా నిన్ను నీ యొక్క తప్పులకి, ఒప్పులకి, కష్టాలకి, ఇన్సెక్యూరిటీస్కి, ఏదైతే రీప్లే ఆఫ్ చైల్డ్ వలన, ఆ మెమరీస్ వల్ల మన జీవితంలో మనం బాధపడుతూ ఉన్నామో అందుకని నేను కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. ఫర్ ఆల్ ద మనం ఫేస్ చేసిన డిఫికల్టీస్కి, ఇన్సెక్యూరిటీస్కి. అండ్ కమ్ అండ్ హోల్డ్ మై హ్యాండ్. ఆ చైల్డ్ని మీరు వచ్చి నా చెయ్యి పట్టుకుని విల్ గో టు ది ఫాదర్ అమాకువా. అమాకువా అంటే సూపర్ కాన్షియస్ మైండ్. దట్ ఈజ్ ఏ డివైన్ పేరెంట్ లాగా మనకు ఫాదర్ ఫిగర్. విల్ గో టు ది ఫాదర్ ఫిగర్. ఇద్దరు చేయి పట్టుకుని వెళ్తున్నారు. అండ్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ 2, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ కలిపి సూపర్ కాన్షియస్ మైండ్ని యాజ్ ఏ ఫాదర్గా అనుకుని మన ముగ్గురిని కలిపి ఒక యూనిట్గా లెటస్ పిటిషన్, ప్రే టు ది డివినిటీ. ఆ డివైన్ క్రియేటర్ని మన యొక్క సమస్యని చెప్పి దాన్ని పరిష్కరించమని ప్రే చేద్దాం. వీఆర్ ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ గోల్డెన్ ఎంబ్రేస్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వము, డివినిటీ నుంచి ఒక గోల్డెన్ కలర్ లైట్ మీ మీదకి వస్తుంది, మీ ముగ్గురు మీదకి. మీన్స్ మీరే ముగ్గురు కాదు, అక్కడ మీలోనే సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్ మూడుని ఒక అనుసంధానమైన మీ మీద ఆ దివ్యమైన శక్తి వచ్చి ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ, ఇన్ టు యువర్ హార్ట్, clearing all your emotional trauma, fears, angers, karmas. It's a karma cleansing also. Which fan తగ్గిస్తారు ఎవరైనా?
ఉందా? డివైన్ ఎంబ్రేస్ లో మనం ఉన్నాము. ప్యూర్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. మీ యొక్క హార్ట్ అంతా కూడా ఆ ప్యూర్ ఎనర్జీతో నిండిపోయి ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. బయటకు వచ్చి మీ ఎదురుగా ఒక గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్. ఫీల్ ఏ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్. ఎవరెవరైతే మీరు మీ సమస్యకు కారణం అనుకుంటున్నారో వాళ్ళని ఆ బాల్ ఆఫ్ లైట్ లో తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ డివైన్ లవ్ అండ్ లైట్ లో వాళ్ళ పాదాల నుంచి పై వరకు ఎనర్జీతో నిండిపోయి దే ఆర్ కనెక్టెడ్ టు ది డివినిటీ. చెప్పండి వాళ్ళతోటి, ఐ ఫర్గివ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ, బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. I forgive you. Please forgive me. Bring love, peace and harmony. ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏమన్నా ఏ కారణాలు ఉన్నా అవన్నీ కూడా ఆ బాల్ ఆఫ్ లైట్ లో అవన్నీ కూడా మొత్తంగా ప్యూర్ లైట్ గా మారిపోతున్నట్టుగా మీరు భావించండి. మాతృ ప్రేమతో నేను నా ప్రేమను నీకు పంపిస్తూ ఉన్నాను. ఆ ఇన్నర్ చైల్డ్కి పంపిస్తున్నారు మీరు. మనిద్దరి నుంచి అమాకువాకి ఆ ప్రేమ వెళ్తూ ఉంది. వీఆర్ ఇన్ ది divine love and light embrace of golden embrace of divinity. Feel that energy. చాలా నెమ్మదిగా ఆ డివినిటీ నుంచి వస్తున్న శక్తిని తీసుకుని మీ ముగ్గురు కూడా అమాకువా దగ్గరికి వెళ్ళాక, అమాకువా ఈజ్ సేయింగ్ ఎవ్రీవేర్ అండ్ నోవేర్ ఫర్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ వెల్ and deserve to be in the presence of the beautiful silent solitude infused with the reverence of no man knows. Feel letting go all the మీలో ఉన్న ఎమోషనల్ ట్రామా, ఫియర్స్, యాంగర్స్, కర్మాస్ అన్ని కూడా బయటికి లెట్ గో ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. చెప్పండి యునిహిపిలి. ఇప్పుడు ఆ ఇన్నర్ చైల్డ్ ఆ దివ్యమైన శక్తిలో, ఆ దైవ శక్తితో నిండిన ఆ ఇన్నర్ చైల్డ్ చాలా బ్రైట్ గా తయారైంది. ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ద చైల్డ్ ఫ్రమ్ ద యుగాలుగా ఇయర్స్ ఆఫ్ టైమ్స్ ఉన్నదంతా కూడా క్లియర్ అయ్యి నౌ ద చైల్డ్ ఈస్ టెలింగ్, చైల్డ్ అంటే మీరే, యు ఆర్ టెలింగ్ టు యువర్ సెల్ఫ్, టు ద గాడ్, ఐ ఆమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, allowing divine love and intelligence to move and express in and through me, my affairs, both personal and universal, balance, perfect ideas, perfect relationships, and perfect right environment at the right time. I am and will always be in my right place and time to my own individual growth, personal success, and happiness, to allow me it fully use my talent,
in this lifetime for my good and others. Right conditions, relationships, and ideas for a constructive future can and will be achieved through my complete acceptance, enthusiasm, faith, and humbleness of mind for my divine creator, Father, and oneness of all life. My Alpha and my Omega, I will know and truly understand and experience life fulfilling, for I deserve to have the water of life to sustain me now and always. For I am peace. Child, I am peace అనుకుని చాలా అద్భుతమైన శక్తితోటి మీకు మీరే నిండిపోతూ ఉన్నారు. You are allowing all the right energies into your body. Absorb that energies. ఇప్పుడు హాఫ్ బ్రీత్ చేస్తున్నాము. ఇన్హేల్ 7, హోల్డ్ 7, ఎక్సేల్ 7, హోల్డ్ 7. ఇది 7 టైమ్స్ చేస్తాము. అది చేస్తున్నంతసేపు ఆ డివినిటీ ఎనర్జీ మీ లోపలికి ఫ్లో అయ్యి లోపలికి వస్తూ ఉంటుంది. ప్రతి సెల్లో ఖాళీల్లో అదంతా నిండిపోతూ ఉంటుంది. అండ్ వైల్ హోల్డింగ్, ఎక్సేలింగ్ అప్పుడు ఎనీ నెగిటివ్ ఎనర్జీ లోపల ఉన్నది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్హేల్ 7, హోల్డ్, ఎక్సేల్ 7, హోల్డ్ 7. Inhale, hold, exhale, hold. Third time. Fourth. Inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. Opening prayer. I am the I. Omo no Kai. I come forth from the void into the light. I am the breath that nurtures life. I am the emptiness. I am the emptiness, that hollowness beyond all consciousness. The I, the id, and the all. I draw the bow of rainbows across the waters. The continuum of mind and matters. I am the incoming and outgoing of breath.
the invisible, untouchable breeze, the undefinable atom of creation. I am the I. ఇప్పుడు నేనే నేను అనుకుని మీరు ఆ శక్తి అంతటి యు ఆర్ ది వన్ విత్ ద డివైన్. ఆ డివినిటీతో కలిసి నేనే ఆ డివినిటీని అనుకుని ఆ ఇన్విజిబుల్ ఆటమ్ ఆఫ్ ఆ యూనివర్స్ గా మిమ్మల్ని మీరుగా ఫీల్ అవుతూ ఫీల్ వన్ విత్ ద డివినిటీ. నౌ రిపెంటెన్స్ ప్రేయర్. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఇఫ్ ఐ మీ పేరు చెప్పుకుంటున్నారు, my family, relatives and ancestors have offended you in thoughts, words, deeds and actions from the beginning of our creation to the present. Please forgive us. Cleanse, purify, release, sever and cut all the unwanted energies and vibrations we have created, accumulated and accepted from the beginning of creation to the present. Please transmute all the negative, unwanted energies to pure light. We are set free and it's done. Just transmute all the unwanted energies into pure light. We are set free. It's done. It's done అనుకోగానే అదంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఇఫ్ ఐ మీ పేరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు సమస్య ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ సమస్యకు సంబంధించిన వ్యక్తులు మీరు రాసి పెట్టుకున్నారు కదా, క్వశ్చనైర్లో రాసి పెట్టుకున్న అందరి పేర్లు, అన్ని ప్లేసెస్, వస్తువులు ఏవైతే అన్నీ కూడా అందులో వస్తాయి అన్నమాట. మై ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఎన్సిస్టర్స్ హ్యావ్ అఫెండెడ్ యూ. ఇక్కడ మీరేం చెప్తారంటే ద పీపుల్ ఇన్ ద క్వశ్చనైర్, మీరు రాసి పెట్టుకున్న క్వశ్చనైర్లో అందరూ. వాళ్ళ యొక్క యువర్ ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఎన్సిస్టర్స్ in thoughts, words, deeds and actions from the beginning of our creation to the present. Humbly, we ask you for forgiveness for all their fears, errors, resentments, guilt, offenses, blocks and attachments we have created, accumulated and accepted from the beginning of our creation to the present. సరిగా అవన్నీ అవుతున్నాయి. Let divine intelligence include pertinent information we knowingly or unknowingly omitted. Will you all forgive us? మీరు వాళ్ళని ఫర్గివ్నెస్ అడుగుతూ ఉన్నారు. ఎవరైతే మీ సమస్యకు కారణం అయితే ఉన్నారో వాళ్ళని యు ఆర్ ఆస్కింగ్ దెమ్ ఫర్ ఫర్గివ్నెస్. ఇప్పుడు వాళ్ళు మీతో చెప్తూ ఉన్నారు. బికాజ్ హోపనోపోనో ఈజ్ మనమే మనలో చేసుకుంటూ వెళ్తాము. ఎస్, వీ ఫర్గివ్ యూ. లెట్ ది వాటర్ ఆఫ్ లైఫ్ రిలీజ్ us from spiritual, mental, physical, material, financial and karmic bondages. Pull out of our memory bank and computer. Release, sever and cut the unwanted and negative memories
and blocks that tie, bind and attaches together. ఏవైతే బంధాలు మనల్ని కట్టివేసి ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి వాటిని ప్యూరిఫై చేసి కట్ చేసి క్లియర్ చేస్తున్నాం. క్లెన్స్, ప్యూరిఫై, ట్రాన్స్మ్యూట్ ఆల్ దీస్ అన్వాంటెడ్ ఎనర్జీస్ టు ప్యూర్ లైట్. ప్యూర్ లైట్గా వాటిని మార్చమని మనం అడుగుతూ ఉన్నాము. అప్పుడు ఆ మొత్తం మన బాడీలో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అవుతూ ఉన్నాయో అదంతా ఒక ప్యూర్ లైట్తో నిండిపోతూ ఉన్నట్టు ఆ స్పేసెస్ ఆ డివైన్ లైట్ తోటి భావించండి. Let the divine order, light, love, peace, balance, wisdom, understanding and abundance be made manifest for us all in all our efforts through the divine power of the divine creator, Father, Mother, Child as one, in whom we rest, abide and have all our being now and forevermore. We are set free and it's done. ఆ ఎనర్జీ అంతా కూడా మీకు డివైన్ లైట్గా మీకు లవ్, లైట్, అబండెన్స్, రైట్ ఆపర్చునిటీస్ మీ జీవితంలో వస్తూ ఉన్నట్టుగా ఆ ఎనర్జీస్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నట్టుగా భావించండి. ఫీల్ అవ్వండి ఆ ఎనర్జీస్ని. ఇప్పుడు ఎవరినైతే మీరు క్షమించమని అడిగారో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు అన్నమాట. ఇదే ఫాము వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నట్టుగా అది కూడా మీరే చేస్తారు. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్, ఇఫ్ ఐ. ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు అంటే ద పీపుల్ ఇన్ ద క్వశ్చనైర్. మీరు ఆ క్వశ్చనైర్ కానీ మీకు ఏదో పర్టికులర్ అనుకుంటే ఆ వ్యక్తులు కానీ వాళ్ళే అంటున్నారు, మై ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ancestors have offended you. ఇక్కడ మీ పేరు చెప్పుకుంటారు. Your family, relatives and ancestors in thoughts, words, deeds and actions from the beginning of our creation to the present. Humbly we ask you all for forgiveness for all our fears, errors, resentments, guilt, offenses, blocks and attachments that have created, accumulated and accepted from beginning of our creation to the present. ఇక్కడ మనం ఏదన్నా కొన్ని తెలిసి తెలియక వదిలేసరా వాట్ ఆర్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ కానీ అటాచ్మెంట్స్ కానీ గుర్తింపులు కానీ వాటిని కూడా కలపమని అడుగుతున్నాము. విల్ యూ ఆల్ ఫర్గివ్ us? వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని నేను ఫర్గివ్ చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఎస్, వీ ఫర్గివ్ యూ. లెట్ ద వాటర్ ఆఫ్ లైఫ్ రిలీజ్ us all from the spiritual, mental, physical, material, financial and karmic boundaries. Pull out of our memory bank and computer, release, sever, cut and the unwanted negative energies, memories and blocks that tie, bind and attach us together. Cleanse, purify, transmute all the unwanted energies to pure light. Let the divine order, light, love, peace, balance, wisdom, understanding and abundance be made manifest for us all in our efforts through the divine power of the divine creator, Father, Mother, Child as one, in whom we rest, abide and have our being now and forever more. We are set free and it's done. అది మనము వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి మొత్తము క్లియర్ అయిపోయేటట్టుగా ఫీల్ అవ్వండి.
Inhale, exhale deeply. Again, divine creator, father, mother, child as one. మీ పేరు చెప్పుకున్నారు. My family, relatives and ancestors wish to do Ho'oponopono with. ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరైతే వాళ్ళతోటి అంటే ద పీపుల్ ఇన్ ది క్వశ్చనైర్, ఆ క్వశ్చనైర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్, అలాగే ఆ సిచ్యుయేషన్స్, ఆ ప్లేసెస్, పాస్ట్ లైఫ్స్ దానికి సంబంధించినవి ఏవైనా ఉన్నా, ఉన్న హౌసెస్, వాటి యొక్క టైస్, ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యకు మూల కారణాలు ఏవి ఉన్నాయో అన్ని వాటికి సంబంధించిన అన్ని ప్లేసెస్, అవి మనకు తెలిసినా తెలియపోయినా అవన్నీ కూడా ఈ సమస్యకి ఏవైతే కారణాలు ఉన్నాయో అన్నీ కూడా క్లెన్స్, ప్యూరిఫై, సివియర్, cut and release all the negative, unwanted memories, blocks and energies we have created, accumulated and accepted from the beginning of our creation to the present. Transmute all the unwanted energies to pure light. We release them to pure light. As they release us, we are set free and it's done. Inhale, exhale. Now, Ho'oponopono conception, abortion and miscarriages. Inhale deeply, exhale through the mouth. Throughout the process, మీకు డివైన్ ఎనర్జీ లోపలికి వస్తూనే ఉంటుంది. మీరు క్లియర్ అవుతూనే ఉన్నారు. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. మీ పేరు చెప్పుకుంటున్నారు. మై ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ancestors wish to do Ho'oponopono between us and ఆల్ ద పీపుల్ ఇన్ ది క్వశ్చనైర్. మనం ఈ సమస్యకు సంబంధించిన క్వశ్చనైర్లో ఉన్న అందరితోటి కూడా మనం Ho'oponopono చేస్తూ ఉన్నాం. Between us and all the people in the questionnaire and our adopted guardians, surrogate biological mothers, fathers, grandfathers, grandmothers, and grandparents, grandparents, grandmothers and fathers, and all our ancestors from the time of conception to the present. We include all abortions and miscarriages in our family and ancestors, also those related and affiliated with the case at hand. ఇప్పుడు అనుకున్న మన ఇష్యూలో ఉన్న ఈ కేసుకు సంబంధించిన అందరికి సంబంధించిన అన్ని అబార్షన్స్, మిస్క్యారేజెస్ అన్నిటి కూడా ఇందులో పెడుతున్నాము. అండ్ we also include the hospitals, staff, rituals, party or parents responsible for abortions, stillborns, miscarriages, suicides, infanticides, abuses, and the addresses where they were performed. Cleanse, purify, severe cut, release and transmute all the unwanted, painful and
traumatic memories, blocks, and energies to pure light. We release them all to pure light. As they release us, we are set free and it's done. Inhale, exhale. Mahiki, Hoponopono Mahiki. ఇందులో మనం క్లెన్సింగ్ అండ్ రిలీజింగ్ ఆఫ్ నెగటివ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఫ్రమ్ పర్సన్స్, ఎంటిటీస్, atoms and molecules. Divine Creator, Father, Mother, Child as one. మీ పేరు చెప్పుకోండి. My family, relatives and ancestors wish to do Hoponopono of the following premises, persons, objects, transactions, atoms and molecules, families, relatives and ancestors. For all the people in the questionnaire. If there are any earthbound spirits or negative vibrations within or on or around them, or if any following deceased persons who are earthbound, we humbly ask for forgiveness on their behalf and ask that they be cleansed, purified and released to the path of pure light. No longer will they be earthbound. We release them to the path of light as they release us. ఈ కన్సర్ట్ ఇష్యూలో ఉన్న ఏ కారణాలైనా ఎర్త్ బౌండ్ సోల్స్ కానీ, ఎనీ ఎంటిటీస్ కానీ, ఎనీ మాలిక్యూల్స్, ఐటమ్స్ అన్నిటిని కూడా పాత్ ఆఫ్ ప్యూర్ లైట్ కి మార్చమని మనం ఫర్గివ్నెస్ అడిగాము డివినిటీని. ఆ ప్యూర్ లైట్ కి వాళ్ళందరూ కన్వర్ట్ అయిపోయి పాత్ ఆఫ్ లైట్ లో వాళ్ళు దే ఆర్ క్లియరింగ్ దెమ్సెల్వ్స్. As they release us, we include premises, persons, families, relatives, and ancestors. వాళ్ళు మాట్లాడొద్దామండి ఎవరు. Families, relatives, and ancestors, objects, rituals, transactions, atoms, and molecules, all set free, and it's done. Divine Creator, Father, Mother, Child as one. My family, relatives, and ancestors mentally detach ourselves from all involved in this case. We cut all Aka cords. We are set free and it's done. ఈ కేసులో ఉన్న అన్ని బంధాలన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోయి we are set free.
ఇప్పుడు వీఆర్ డూయింగ్ ది కలర్ బేదింగ్. పర్పుల్ బ్లూ లైట్ ఫ్రమ్ ద సెంట్రల్ సన్ పై నుంచి ఒక బ్రిలియంట్ పర్పుల్ బ్లూ లైట్ వచ్చి మొత్తం బాడీని క్లియర్ చేస్తూ ఎర్త్ వరకు, పాదాల వరకు మనల్ని వాష్ చేసి కిందకి వెళ్ళిపోతున్నట్టు 7 times. పర్పుల్ బ్లూ లైట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాడీలో తిరుగుతూ క్లియర్ చేస్తుంది. 1 2 3 4 5 6 7. Emerald green light. Ice blue color 7 times. Pure white light. Let divine intelligence approve the release. They transmute all the toxins and negative vibrations into pure light. Let divine intelligence manifest harmony, love, wisdom, order, balance, perfect and right relationships, ideas, sources of wealth, sustenance and energies. We humbly ask that we be surrounded by the gold band of or circle of light. We are set free. It's done. Now, closing prayer. The peace of I. Ka Maluha Wakai. Peace be with you. All my peace. The peace that is I. The peace that is I am. The peace for always. Now and forever and even more. May peace. My peace I give to you. My peace I leave with you. Not the world peace, but only my peace, the peace of I. Now, half breathing 7 times. Inhale 7, hold 7, exhale 7, hold 7. 7 times చేయండి. Second time. Inhale. Hold. Exhale. Third time. Fourth time. Fifth time. Sixth time. Seventh time. We acknowledge.
Inhale, exhale. Feel that energy is clearing all of you, whole of the body. We acknowledge all the people participated in this. All the atoms, molecules surrounding us, and all the plant kingdom, animal kingdom, mineral kingdom, all the papers, coins, transactions involved in this. We acknowledge the presence of all the things present in the Ho'oponopono process. We are in the embrace of, golden embrace of, golden circle of divine love, light, kindness of the divinity. Feel that ఒక అద్భుతమైన గోల్డెన్ కలర్ బాల్ ఆఫ్ లైట్ లో మీరు ఉన్నట్టుగా భావిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి నెమ్మదిగా కలుగుతారు. Okay, you can open your eyes. Okay. ఓకే, ఎవరన్నా మాట్లాడతారా లేదంటే we can close the session. సార్ ఈ రికార్డింగ్ గ్రూప్ లో షేర్ చేయగలరా సార్? ఇందులో అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఇది పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది.